Hello all, welcome again. So today let us discuss the revision of Unit 4. Unit 4, the topic name is Impact of Jets. సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ నేమ్ వినగానే చాలామంది స్కిప్ చేసేస్తారు. అమ్మో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా రకాల ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. సో ఇన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఎలా అని చెప్పి చాలామంది స్కిప్ చేసేస్తారు ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కాన్సెప్ట్ని. బట్ మీకు తెలియదు ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కాన్సెప్ట్ మనకి ఎగ్జామ్లో వచ్చిందంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో ఉన్నవి చాలా లిమిటెడ్ ఫార్ములాసే. మనకి చూడడానికి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి, చూడడానికి ఒక 20 పైనే ఫార్ములాస్ ఉంటాయి. బట్ అందులో 10 ఫార్ములాస్ నేర్చుకుంటే మిగతా 10 అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు. అవి ఎలా? సో ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ గురించి నేను ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఆల్రెడీ చేశాను. అసలు జెట్ అంటే ఏంటి, అందులో స్టేషనరీ ఏంటి, మూవింగ్ ఏంటి, వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా వేసుకోవాలి అంతా కూడా నేను కొన్ని వీడియోస్లో చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో చూసుకుంటే మీకు ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ సంబంధించి ఫిక్స్డ్ ప్లేట్, మూవింగ్ ప్లేట్ అండ్ వెలాసిటీ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో అందులో వెళ్ళి డీటెయిల్డ్గా చూడండి. జస్ట్ ఈ వీడియోలో ఐఎమ్ జస్ట్ రివైజింగ్. సో ఈ వీడియోలో ఐఎమ్ జస్ట్ రివైజింగ్ ద యూనిట్ 4. సో ఇది జస్ట్ రివిజన్ వీడియో కాబట్టి చాలా షార్ట్గా, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది వీడియో. జస్ట్ ఎలా మనం రివిజన్ చేసుకునేటప్పుడు ఏమి ఫోకస్ చేసుకోవాలని చెప్పడమే ఈ వీడియో టార్గెట్. అంతే తప్ప మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ కంప్లీట్ కాదు. సో మీకు కంప్లీట్ కావాలంటే మీకు లింక్స్ ఉన్నాయి కింద ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ సంబంధించి. సో అవి చూడండి. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ రివిజన్. హౌ టు స్టార్ట్ ద రివిజన్? సో స్టార్టింగ్ మన ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ స్టార్ట్ చూసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ కాదు. సో ఫస్ట్ మనం ఫార్ములాస్ అన్నీ కూడా ఒక థియరీ ప్యాటర్న్లో నేర్చుకోవాలి. అసలు ఇందులో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ అన్నీ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేర్చుకోవడమే మన ఫస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ కేసెస్. వన్ ఈజ్ ద ప్లేట్. సో జెట్. సో జెట్ అంటే ఏంటి? జెట్ ఈస్ ద లిక్విడ్ కమింగ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ జెట్. సో జెట్ అంటే ద ఫోర్స్డ్ వాటర్ మీడియం కమింగ్ అవుట్ ఫ్రమ్ ఎన్ అవుట్లెట్. సో ఈ జెట్ గురించి అర్థం కావాలంటే మనకి నాజిల్ గురించి అర్థం కావాలి. సో నాజిల్లోంచి జెట్ బయటకు వస్తుంది కదా. సో ఈ జెట్ అనేది ప్లేట్ పొజిషన్ మీద పడే బట్టి ఆ ప్లేట్ పొజిషన్ ఎలా ఉంది అనే పొజిషన్ బట్టి మనకి ఫార్ములాస్ అన్నీ మారుతుంటాయి. సో ప్లేట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో హియర్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ ద ప్లేట్ ఈజ్ స్టేషనరీ. ఓకే, ద ప్లేట్ ఈజ్ స్టేషనరీ ఆర్ ఫిక్స్డ్ అండ్ అనదర్ ఈజ్ మూవింగ్. ఓకే, మూవింగ్. సో ఈ స్టేషనరీ, మూవింగ్, సో రెండిటికి కామన్గా పక్కన కేటగరైజేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కేటగరైజేషన్స్? ఫస్ట్ వన్ ఈజ్ ద ప్లేట్ ఈజ్ ఫ్లాట్. Okay, plate is flat or plate is inclined or plate is curved. Okay, these are the common notations for both stationary and moving. So flat plate ante enti? Flat plate ante plate ila position ayi undadam. Inclined plate ante with a certain angle inclined ayi undadam. So curved plate ante plate ila curved lo undadam and also సిమెట్రీ, అన్సిమెట్రీ అని కూడా ఉంది. వాట్ ఈస్ మీన్ బై సిమెట్రీ? సిమెట్రీ మీన్స్, సో సపోజ్ ఈ కర్వ్డ్ ప్లేట్ ఉంది. సో ఈ కర్వ్డ్ ప్లేట్లో హాఫ్ చేస్తే పైన కింద ఒకటే డైమెన్షన్స్ ఉండాలి, ఒకటే జియోమెట్రీ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సిమెట్రీ. సో దీస్ ఆర్ ద కండిషన్స్: ఫ్లాట్ ప్లేట్, ఇంక్లైన్ ప్లేట్ అండ్ కర్వ్డ్ ప్లేట్. సో ఫ్లాట్ ప్లేట్. సో స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్లో ఫార్ములా ఏముంటుంది, మూవింగ్ ఫ్లాట్ ప్లేట్లో ఫార్ములా ఏముంటుంది అని తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను డీటెయిల్డ్గా దీని డెరివేషన్తో సహా నేను ఆ వీడియోస్లో చేశాను. ఆ వీడియోస్ చూడండి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సే ద ఫార్ములాస్ ఇన్ రివైజ్డ్ ప్యాటర్న్. సో ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు రివిజన్లో ఉన్నారని నేను అర్థం భావిస్తూ ఐఎమ్ డూయింగ్ ద వీడియో. ఓకే, సో ఫార్ములాస్ ఏముంటాయి? డైరెక్ట్గా ఫార్ములాస్ అప్రోచ్కి వెళ్ళిపోదాం. మీకు ఆ ఫార్ములాస్ ఎందుకు వచ్చాయి, అలా ఎందుకు వచ్చాయి అనేది ఆ వీడియోలో చూడండి. బట్ హియర్ సో నేను డయాగ్రామ్స్ అయితే వేస్తున్నాను. సో నౌ కమింగ్ టు ద స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్. సో స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? సో నాజిల్ ఇలా ఉంటే సో జెట్ అనేది వెళ్ళి స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్లో పొజిషన్ ఉంటుంది. సో స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్ అంటే ఆ ప్లేట్ హింజ్ అయి ఉండాలి. దట్ మీన్స్ హియర్ ద ప్లేట్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, ద ప్లేట్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ద జెట్ స్ట్రైక్స్ హియర్. ప్లేట్ ఏమీ మూవ్ అవ్వదు, జస్ట్ జెట్ స్ట్రైక్ అయ్యి ఏమవుతుంది, ఆ వాటర్ జెట్ స్ట్రైక్ అయ్యాక వాటర్ జెట్టే మళ్ళీ బ్యాక్కి రావాలి. దట్ ఈస్ ద స్టేషనరీ ఫిక్స్డ్ కండిషన్ రూల్. ఓకే, స్టేషనరీ రూల్. ఎందుకంటే ఇక్కడ ప్లేట్ మూవ్ అవ్వదు. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ హియర్?
సో మనకి జెట్ స్ట్రైక్ అయిన తర్వాత జెట్ అగైన్ కమ్స్ బ్యాక్ లైక్ దిస్. ఓకే, సో హియర్ అందువల్ల మనకి ఫార్ములా ఏమవుతుందంటే, సో డయాగ్రామ్స్, సో ఫస్ట్ ఏంటంటే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఈ యొక్క థియరీ ప్యాటర్న్లో మనం మొత్తం ఫార్ములాస్ అన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ దట్ ప్యాటర్న్ సి ఇలా వేసుకొని ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్. దిట్ ఈస్ ద స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఇంక్లైన్ ప్లేట్. సో ఇంక్లైన్ ప్లేట్ అంటే ఏంటి? ఇంక్లైన్ ప్లేట్ అంటే మనకి నాజిల్ ఇలా ఉంటే ఇది వెళ్ళి ఇంక్లైన్ పొజిషన్లో ఉన్న ఫిక్స్డ్ ప్లేట్కి స్ట్రైక్ అవుతుంది. సో ఇలా హింజ్డ్ ఇవి ఉన్నాయి కదా, నేను ఈ టైప్ వేస్తున్నాను కదా, ఇవేంటంటే హింజ్డ్ పొజిషన్స్, అంటే ప్లేట్ అనేది ఫిక్స్ అయి ఉంది అని చెప్పడానికి సింబాలిక్గా. మీరు డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఈ హింజ్డ్ పొజిషన్స్ వేయకపోతే అది మూవింగ్ ప్లేట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా స్ట్రైక్ అయినప్పుడు ఏమవుద్ది, ఇలా స్ట్రైక్ అయినప్పుడు వాటర్ కమ్స్ బ్యాక్ లైక్ దిస్. ఓకే, వాటర్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా మీకు, స్టేషనరీ పొజిషన్లో ఉన్న ఏ ప్లేట్ మీద మీరు స్ట్రైక్ చేసినా వాటర్ బ్యాక్కి రావాల్సిందే. సో అప్పుడు ఏమవుతుంది మనకి, సో అక్కడ మనకి 3 types ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ నార్మల్ టు జెట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ పర్పెండిక్యులర్ టు జెట్. ఓకే, ఇలా మనకి 3 types ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. పర్పెండిక్యులర్ టు జెట్ 3 types ఆఫ్ కండిషన్స్. సో ఈ 3 types ఆఫ్ కండిషన్స్ ఎందుకు ఉన్నాయి ఏంటనేది చెప్పాను కదా, డీటెయిల్డ్ వీడియో డిస్క్రిప్షన్లో అక్కడ మీకు ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ గురించి క్లియర్గా చేసి పెట్టాను. అందులో డెరివేషన్తో సహా ఉంటుంది, అందులో వెళ్ళి చూడండి. సో జస్ట్ రివిజన్ ప్యాటర్న్. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ ఫార్ములా ఏంటి? రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా. రో ఏ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. పర్పెండిక్యులర్ టు జెట్ రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాబ్లమ్స్ ఈ థియరీ మాత్రం కంపల్సరీగా ఫార్ములాస్ అన్నీ గుర్తుండాలి. అప్పుడే మీరు ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజన్ లేకుండా చేయగలరు. సో డైరెక్ట్గా మీరు ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అయిపోతే ఏది స్టేషనరీయో ఏది మూవింగో, ఏది కర్వ్డో ఏదో మీకు ఏం అర్థం కాదు. సో కర్వ్డ్లో అగైన్ మూవింగ్ అంటే వెలాసిటీ ట్రయాంగిల్ వేయాలా, డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి కూడా అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ఎ గుడ్ గ్రిప్ ఆన్ ద ఫార్ములా అప్రోచ్ అండ్ ద ఇమాజినేషన్ అప్రోచ్ ఉండాలి ఫస్ట్ మనకి. సో నెక్స్ట్ కమింగ్ టు ద కర్వ్డ్ ప్లేట్. సో కర్వ్డ్ ప్లేట్ అంటే ఎలా ఉంటుంది? కర్వ్డ్ ప్లేట్ అంటే, సో కర్వ్డ్ ప్లేట్ మీన్స్ లైక్ దిస్, ద ప్లేట్ ఈస్ కర్వ్డ్. ద ప్లేట్ ఈస్ కర్వ్డ్ మీన్స్ లైక్ దిస్. సో ప్లేట్ అనేది కర్వ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి అగైన్ దెర్ ఆర్ 3 cases. వాట్ ఆర్ ద కేసెస్? ఫస్ట్ వన్, నాజిల్ ఎట్ సెంటర్. ఓకే, నాజిల్ ఎట్ సెంటర్. సో అంటే ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ ప్లేట్కి సెంటర్లో నాజిల్ అనేది పొజిషన్ చేసి స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? ఓకే, అండ్ అదర్వైజ్ సిమ్మెట్రిక్ ప్లేట్గా టాంజెన్షియల్గా అప్లై చేస్తే ఏమవుతుంది? సిమ్మెట్రికల్ ప్లేట్ అయ్యి ఉండేలాగా, ఇలా సిమ్మెట్రికల్ ప్లేట్ అయ్యి ఉండి టాంజెన్షియల్గా అప్లై చేస్తే ఏమవుతుంది అనేది మన ఫిక్స్డ్ కండిషన్లో. ఓకే, సో టాంజెన్షియల్గా అప్లై చేయడం అంటే నాజిల్ అనేది ఇలా టాంజెన్షియల్గా అప్లై చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై టాంజెంట్? ఇట్ ఈస్ స్ట్రైకింగ్ అట్ ఓన్లీ 1 point. ఓకే, సో హియర్ సో 3 cases అంటే అన్సిమెట్రిక్ కూడా ఉంది. సో సిమ్మెట్రిక్లో ఉన్నదే మనం అన్సిమెట్రిక్గా రాసుకుంటాం. సో నాజిల్ ఎట్ సెంటర్లో ఏమవుతుంది? నాజిల్ ఎట్ సెంటర్లో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్ ఇంటూ 1 + cos థీటా. ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ సిమ్మెట్రిక్లో ఏమవుతుంది? సిమ్మెట్రిక్లో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రో ఏ వి స్క్వేర్ కాస్ థీటా. ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? అర్థం ఏంటంటే, సో మీకు అక్కడ వి సైన్ థీటా మైనస్ వి సైన్ థీటా వస్తుంది అనమాట. అక్కడ మీకు ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు వి సైన్ థీటా మైనస్ వి సైన్ థీటా వస్తుంది. సో నేను క్లియర్గా ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్వై అనేది ఎందుకు ఇలా వస్తాయి అనేది మాత్రం నేను క్లియర్గా అందులో చెప్పాను. ఇది మాత్రం ఈ ఫార్ములాస్ అర్థం కాకపోతే ఆ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు ఇవన్నీ ఫార్ములాస్ అర్థమవుతాయి. కానీ ఫస్ట్ యూనిట్ 4 స్టార్ట్ చేసే ముందు ఫార్ములాస్ ఉండాలి కాబట్టి నేను ఈ వీడియోస్ చెప్తున్నాను. బట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్లోకి రండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ అన్సిమెట్రీ అయితే ఏమవుతుంది? అన్సిమెట్రీ అంటే ఏంటి? హాఫ్ చేస్తే ఇట్ సైడ్ అట్ సైడ్ సేమ్ ఉండవు. సో అన్సిమెట్రీగా ఉన్నప్పుడు సో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడ 2 cos థీటా ఎందుకు వచ్చిందంటే cos థీటా ప్లస్ cos ఫై అని వస్తుంది ఫార్ములా. cos థీటా ప్లస్ cos థీటా 2 cos థీటా అయింది. సో అన్సిమెట్రీ అంటే ఏంటంటే ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ ఫై ఉంటుంది, యాంగిల్స్ మారిపోతుంటాయి. సో cos థీటా ప్లస్
కాస్ ఫై. అండ్ అలాగే ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్ ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ ఫై. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ స్టేషనరీ కండిషన్స్. ఓకే, దీస్ అన్నీ కూడా స్టేషనరీ కండిషన్కి. ఓకే, నౌ లెట్స్ గో టు ద మూవింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, సో ఈ ఫార్ములాస్ అన్నీ మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మూవింగ్ ప్లేట్ వచ్చేసినట్టే. ఎలాగంటే మూవింగ్ ప్లేట్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే అంటే, సో ఇప్పుడు చూడండి, సో మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ చూద్దాం. సో మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? సో మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ అంటే సేమ్ ఇలా నాజిల్ ఉంటుంది. ఈసారి అది వెళ్ళి మూవింగ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. సో సపోజ్ ఇది ఉంది, సో ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, ఇలా ఉంది పొజిషన్. సపోజ్ జెట్ స్ట్రైక్ అయితే ఏమవుద్ది? జెట్ స్ట్రైక్ అయినప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ కండిషన్ కాబట్టి ఇది కూడా ఇలా మూవ్ అయిపోతుంది. ఓకే, సో దట్ మీన్స్ ఈ ప్లేట్ కూడా జెట్ స్ట్రైక్ అయినప్పుడు ఇట్ విల్ హ్యావ్ సమ్ వెలాసిటీ అండ్ ఇట్ విల్ ఆల్సో ట్రావెల్ విత్ సమ్ వెలాసిటీ. సో అదే అప్లికేషన్ని, అదే ప్రాసెస్ని మనం ఇక్కడ ఎలా చేస్తామంటే, ఇక్కడ ఉండే వి అంది కదా, ఇక్కడ ఉండే ఈ వి అంతా కూడా వి మైనస్ యూగా మార్చి రాయడమే మూవింగ్ కండిషన్. ఎక్సెప్ట్ దిస్ సిమెట్రీ కండిషన్ ఇక్కడ వరకు. ఓకే, నాజిలెట్ సెంటర్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇక్కడ ఉన్నవన్నీ కూడా వి మైనస్ యూగా మార్చి రాయడమే మనకి మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ కండిషన్. ఫార్ములా ఏంటప్పుడు ఏమవుద్ది? ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ ఇంటూ వి మైనస్ యూ హోల్ స్క్వేర్. అయిపోయింది, మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ అయిపోయింది. దెర్ ఈజ్ నథింగ్ టు డిస్కస్. అండ్ ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్ ఉంది. సో ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్లో కూడా ఇక్కడ ఉన్న ఫార్ములాస్ ఉన్నాయి. నార్మల్లో, ఇన్ డైరెక్షన్ ఆఫ్ జెట్లో, పర్పెండిక్యులర్ టు జెట్లో. సో నార్మల్లో రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా కాబట్టి ఇక్కడ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ సైన్ థీటా. వి బదులు వి మైనస్ యూ వస్తుంది. సో హియర్ వి ఇస్ ద అబ్సల్యూట్ వెలాసిటీ అండ్ వి మైనస్ యూ ఇస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ వెలాసిటీ. ఎందుకు రిలేటివ్ వెలాసిటీ అంటే చూడండి, మీకు చెప్పాను, ఇక్కడ వితో స్ట్రైక్ చేస్తుంది, వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి వి అని రాసాం. వితో స్ట్రైక్ చేసి ప్లేట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ వెలాసిటీ కాబట్టి we will write it as v minus u. So v minus u whole square sin theta, and here v minus u whole square sin square theta. And same ఇక్కడ ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో అక్కడ కూడా v minus u గా మారుతాయి అంతే. సింపుల్, నథింగ్ మోర్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ కర్వ్డ్ ప్లేట్లో ఏమవుద్ది? కర్వ్డ్ ప్లేట్లో సేమ్ నాజిలెట్ సెంటర్కు మాత్రం వరకు రో ఏ ఇంటూ v minus u whole square 1 plus cos theta and fy is equal to rho a into v minus u whole square sin theta. Done. Okay, so these are the formulas. ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే v minus u గా రాసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ వరకు ఏంటంటే మనకి షార్ట్ క్వశ్చన్ ఓరియంటెడ్గా ఎప్పుడైనా సరే షార్ట్ క్వశ్చన్గా వాడు ఇద్దామనుకుంటే షార్ట్ క్వశ్చన్లో ఈ కండిషన్స్ ఇస్తాడనమాట. ఓకే, సో ఎలా ఇస్తాడు మన క్వశ్చన్స్? ఎలా ఇస్తారంటే, సో ఒక ప్రాబ్లం ఇచ్చి అందులో ప్లేట్ అనేది ఫిక్స్ అయి ఉంది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో ప్లేట్ అనేది విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ అని ఇస్తే, అప్పుడు ఇది వి అనేది జెట్ యొక్క వెలాసిటీ, యు అనేది ప్లేట్ యొక్క వెలాసిటీ, అలాగనమాట. సో ఫిక్స్డ్, మూవింగ్ ఇలా కలిపి ఇవ్వచ్చు షార్ట్ క్వశ్చన్లో, యాజ్ వెల్ యాజ్ 5 మార్క్స్ కింద కూడా దే కెన్ గివ్ లైక్ దట్. Okay, this is about the main conceptualization of impact of jets. And last topic of the impact of jets and the most important for understanding turbines and pumps are velocity triangles. So ఇక్కడ మనకి సిమెట్రిక్ కండిషన్ చెప్పాను కదా. సో ఈ సిమెట్రిక్ కండిషన్తో పాటు మనకు వచ్చేది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ జెట్స్. ఎందుకు వెలాసిటీ ఆఫ్ జెట్స్ వెలాసిటీ ఆఫ్ జెట్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అంటే, సో చూడండి, ఇప్పుడు మనం కర్వ్డ్ ప్లేట్ గురించి చెప్పుకుంటున్నాం. కర్వ్డ్ ప్లేట్ గురించి చెప్పుకున్నప్పుడు ఫిక్స్డ్ ప్లేట్లో ఏమవుతుంది? వాటర్ ఇలా స్ట్రైక్ చేస్తే వాటర్ ఇలా బయటకు వచ్చి వాటర్ అనేది బ్యాక్ వచ్చేస్తాయి. బట్ ఇన్ ద మూవింగ్ కండిషన్ ఇక్కడ స్ట్రైక్ చేసినప్పుడు ఇది ఈ కార్నర్ ఇలా మూవ్ అయిపోతుంది, అండ్ ఇక్కడ స్ట్రైక్ చేసినప్పుడు ఈ కార్నర్ ఇలా మూవ్ అయిపోతుంది. సో ఎలా మరి ప్లేట్ ఇలా మూవ్ అయిపోతుంది కదా. మన టర్బైన్లో చూసుకున్న టర్బైన్లో బ్లేడ్స్ అన్నీ కూడా కర్వ్డ్లోనే ఉంటాయి, కర్వ్డ్ ప్లేట్స్ ఉంటాయి. ఎందుకంటే టర్బైన్లో కర్వ్డ్ ప్లేట్స్ ఉంటాయి బికాస్ అక్కడ మనకి వాటర్ స్ట్రైక్ చేసి మళ్ళీ వాటర్ బయటకు వచ్చేయాలి టర్బైన్స్లో కానీ పంప్స్లో కానీ. సో అందుకని కర్వ్డ్ వెయిన్స్ పెడతారు. సో ఆ కర్వ్డ్ వెయిన్స్కి ఫార్ములాసే వెలాసిటీ ట్రయాంగిల్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకుంటాం. సో ఇందులో నేను వెలాసిటీ ట్రయాంగిల్ గురించి నేను డెరివేషన్ మొత్తం ఏమీ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే వెలాసిటీ ట్రయాంగిల్స్ గురించి వీడియో అక్కడ క్లియర్గా చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఓకే, క్లియర్గా
ఆ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియోలో చూడండి. జస్ట్ నేను వెలాసిటీ ట్రయాంగిల్ ఎలా డ్రా చేసుకోవాలనేది మాత్రమే చెప్తాను. ఓకే, సో హౌ టు డ్రా ద వెలాసిటీ ట్రయాంగిల్. సో ఫస్ట్ మనకి వెలాసిటీ ట్రయాంగిల్ డ్రా చేయడానికి ఫస్ట్ మనకి ఇలా ఒక కర్వ్డ్ ప్లేట్ ఉండాలి. సో కర్వ్డ్ ప్లేట్ తర్వాత మనకి ఇలా ఇన్లెట్ అవుతుంది. ఇన్లెట్ ఈస్ V1 అండ్ ఎగ్జిట్ అవుతుంది V2. ఇది గుర్తుండాలి, V1 V2. అండ్ నెక్స్ట్ ఈస్ ఇక్కడ మనకి 2 కాంపోనెంట్స్గా సెపరేట్ చేసుకుంటాం. వీ సెపరేట్ యాజ్ 2 కాంపోనెంట్స్, దట్ ఈస్ VF అండ్ VR. VF అండ్ VW అండ్ 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. VF1 VW1. ఓకే, అండ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. VF VW. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్లేట్ అనేది సమ్ వెలాసిటీతో పొసెస్ అవుతుందని చెప్తున్నాం. ప్లేట్ అనేది విత్ సమ్ వెలాసిటీ, మూవింగ్ కండిషన్ కాబట్టి ప్లేట్ స్ట్రైక్ చేస్తుందంటే ప్లేట్ కూడా కొంచెం వెలాసిటీతో వెళ్ళిపోతుంది. సో అది ఎలా చెప్పుకుంటామంటే ఇన్లెట్ వెలాసిటీకి U1 లోపల వస్తుంది, ఇన్లెట్ వెలాసిటీకి U1 లోపల వస్తుంది, అవుట్లెట్ వెలాసిటీకి U2 బయటకు వస్తుంది అని ఇలా రాసుకుంటాం. అర్థమైందా? ఇన్లెట్ వెలాసిటీని లోపల వేసాను, అవుట్లెట్ వెలాసిటీని U2కి వేసాను. సో ఈ టిప్ ఆఫ్ ద ప్లేట్కి U1కి కనెక్ట్ అయి ఉండేది ఏంటంటే దట్ ఈస్ VR1 అది. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా కనెక్ట్ అయి ఉండేది VR2. ఓకే, దిస్ ఈస్ ద వెలాసిటీ ట్రయాంగిల్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, దిస్ ఈస్ ద వెలాసిటీ ట్రయాంగిల్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో చూడండి, V1 నుంచి వెళ్ళి V2 నుంచి బయటకు వస్తుంది, అండ్ VF1 VW1, అండ్ ఆల్సో V2 బయటకు వస్తుంది కదా. సో V2 లోపల ఉంది, VF2 VW2. సో U1 అనేది లోపల ఉంటుంది, U2 బయటకు ఉంటుంది. సో అలా అనమాట. సో వెలాసిటీ ట్రయాంగిల్ ఆఫ్ జెట్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కేస్ ఈస్, ఇంకో ఇంపార్టెంట్ కేస్ ఏంటంటే రిమ్ ఆఫ్ ఏ వీల్ అనే కండిషన్ కూడా మనకు ఉంటుంది, రిమ్ ఆఫ్ ఏ వీల్. ఓకే, సో అనదర్ ఇంపార్టెంట్ కండిషన్ ఈస్ రిమ్ ఆఫ్ ఏ వీల్. సో రిమ్ ఆఫ్ ఏ వీల్ అనేది, ఈ కండిషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే రిమ్ ఆఫ్ ఏ వీల్ అనేది సెపరేట్. రిమ్ ఆఫ్ ఏ వీల్. సో రిమ్ ఆఫ్ ఏ వీల్ అంటే ఎలా ఉంటుంది? రిమ్ ఆఫ్ ఏ వీల్ అంటే, సో మనకి టర్బైన్ ఎగ్జాంపుల్. సో ఇలా టర్బైన్ ఎలా ఉంది కదా. సో ఇలా ఉంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి, ఒకటే బ్లేడ్ కాదు, నెంబర్ ఆఫ్ బ్లేడ్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ కండిషన్. మనకి టర్బైన్స్ అవి కూడా ఇలాగే ఉంటాయి, రిమ్ ఆఫ్ ఏ వీల్. సో రిమ్ ఆఫ్ ఏ వీల్ చివర మనం నాజిల్తో స్ట్రైక్ చేస్తాం. సో నాజిల్తో స్ట్రైక్ చేసినప్పుడు దిస్ స్టార్ట్స్ రొటేటింగ్. సో ఇక్కడ ఇది ఫిక్స్డే కదా, ఇది ఫిక్స్డ్ అయినప్పుడు ఇది స్ట్రైక్ అయినప్పుడు ఇది రొటేట్ అయ్యి ఇది వస్తుంది అగైన్. ఇది ఎలా మనకి ఈ పొజిషన్స్ మూవ్ అవుతుంటాయి. సో వాట్ అబౌట్ దిస్ ఫార్ములా? సో ఈ మొత్తం ఇక్కడ చెప్పిన నేను కేసెస్, ఇక్కడ చెప్పిన అన్ని కేసెస్ సంబంధించిన వీడియోస్, అన్ని కేసెస్ సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ ఇందులో చెప్పాను. సో అవి చూసుకోండి. సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రివిజన్. సో రివిజన్ ఎలా చేయాలి? సో యూనిట్ 4 అనేది స్కిప్ చేసేయాలా, యూనిట్ 4 అనేది స్కిప్ చేసేయాల్సిన యూనిట్టా అనే ఒక క్వశ్చన్కి నేను చెప్తున్న ఆన్సర్ ఏంటంటే స్కిప్ చేయొద్దు. బికాస్ ఎందుకంటే మీరు షార్ట్ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి. సో మీకున్న 8 యూనిట్స్లోంచి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది షార్ట్ క్వశ్చన్లో. సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లోంచి షార్ట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి? సో ఇదే ఫిక్స్డ్ మూవింగ్, ఫిక్స్డ్ ప్లేట్. సో ఇది జస్ట్ ఫార్ములా అప్లికేషన్ చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లం అయిపోయే టైప్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో. ఎస్ఏ క్వశ్చన్స్ కింద ఏమొస్తాయి? ఎస్ఏ క్వశ్చన్స్లో ఈ వెలాసిటీ జెట్స్ గురించి కానీ, లేకపోతే చెప్పాను కదా ఇంక్లైన్డ్ ఫిక్స్డ్ రెండు AB బిట్ కింద ఇస్తారనమాట. సో ఆల్ ఆఫ్ యూ టేక్ a look on the videos regarding impact of jets introduction, impact of jets on fixed plate, moving plate, velocity triangles and also rim of a wheel. మొత్తం అన్ని క్లియర్గా తెలుగులో చేసి పెట్టాను. సో ఆ వీడియోస్ ఒకసారి చూడండి, అవి చూస్తే మీకు క్లారిటీ వస్తాయి. సో బట్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు గెట్ ఎ గుడ్ గ్రిప్ ఆన్ దిస్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అప్రోచ్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. అప్పుడే మీకు ఈ తీటా అంటే ఏంటి, తీటా ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అన్నీ కూడా మీకు ఆ ప్రాబ్లమ్స్లో అర్థమవుతాయి. ఓకే, సో ప్రాక్టీస్ వెల్. సో డోంట్ స్కిప్ దిస్ యూనిట్ 4. ఎందుకంటే యూనిట్ 4 ఒకసారి మీకు క్లారిటీ వచ్చిందంటే టర్బైన్స్ పంప్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో డోంట్ లీవ్ దిస్ టాపిక్ and practice well. Boom. Meet you in the next video.